ఉంటుందన్నమాట. అంతేకాదు ఇక్కడ మనకు సెక్యూరిటీ రూమ్తో పాటు ఈ విధంగా మంచి పెద్ద ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఒకసారి ఇంకా ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ప్రాజెక్టు మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ టోటల్ కనుక చూసుకున్నట్టయితే మనకు 5 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. టోటల్ కాంపౌండ్ వాల్ అండి, మొత్తం మన ప్రాజెక్ట్ చుట్టూ కంప్లీట్గా కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంతేకాదండి, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన కర్బింగ్ స్టోన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవెన్యూ ప్లాంటేషన్ వర్క్ జరుగుతుంది. మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు కంప్లీట్గా మనకు ఇక్కడ నల్లా కూడా ఇస్తున్నాం అనమాట. ఏ ప్లాట్కి ఆ ప్లాటు సపరేట్గా నల్లా ఉండే విధంగా మనకి ఇస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా చెప్పాలంటే హౌజెస్ ఇక్కడ చూస్తున్నారు కదండి, కంప్లీట్గా హౌజెసే ఉంటాయి. హౌజెస్కి ఆనుకొని ఉండే విధంగా ఉన్న ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అండి. మీరు ఇందులో రెడీ టు కన్స్ట్రక్ట్ ఇప్పటికిప్పుడు కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నా కానీ ఇక్కడ నుంచి హైటెక్ సిటీ కనుక చూసుకున్నట్టయితే 35 to 45 minutes మధ్యలో మనం హైటెక్ సిటీ కూడా రీచ్ అవ్వచ్చు. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4, 4A 3 ఓఆర్ఆర్లు కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు బీరంగూడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 16 నుంచి 18 కిలోమీటర్లు మనకు బీరంగూడ నుంచి ఉంటుంది. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 12 kilometers ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఏ విధంగా చూసుకున్నా కానీ మనకు దుండిగల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుందండి. అంతేకాదు ఇక్కడ వచ్చేసి మనకు ఆజాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఉంది. అది కూడా ఆల్మోస్ట్ మనకు 3000+ ఎంప్లాయీస్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. దానికి నియర్ బై ఉండే విధంగా ఉంటుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ పరంగా